రామ్ నారాయణ్ రామ్. ఆకాశాన్ని ఎవరు సృష్టించలేదు, అది ఉండింది, ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆకాశమే ఈశ్వరుడు, అల్లాహ్, గాడ్. ఆకాశమే అన్నీ, అది సర్వశక్తిమంతుడు. ఆకాశం ఒక కోరికను వ్యక్తం చేసింది, నేనే సృష్టితో కలిసి ఉండాలి, నా స్వరూపాన్ని నానా రూపాలలో చూడాలి. ఆకాశం తనను తాను చూడాలనుకుంది, తనను తానే అనుభవించాలనుకుంది, అందుకే సృష్టిని సృష్టించింది. మనిషి ప్రతి బాధ నుంచి, సమస్యల నుంచి, భయాల నుంచి విముక్తి పొందగలడు ఒకవేళ అతను తనను తాను తెలుసుకుంటే, ప్రకృతితో మమేకమైతే. అలాగే రామ్ నారాయణ్ రామ్ అనే నామాన్ని జపిస్తే ఈ నామంలో ఒక శాంతి ఉంది, ఒక శక్తి ఉంది. అది మీను శక్తితో నింపుతుంది, మీ పనులను సిద్ధం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. రామ్ నారాయణ్ రామ్ నామంలో అద్భుతమైన శక్తి ఉంది, ఇది మొత్తం సృష్టిని తనలో కలుపుకొని ఉన్నది. అంతరిక్షంలో అగణితమైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్యులు ఉన్నాయి. భూమిపై ఉన్న మనిషి వాటన్నింటినీ లెక్కించగలడా? అది అసంభవం. అంతరిక్షం ఎంత లోతుగా ఉంది, దాని పొడవు, వెడల్పు ఎంత ఎవరు కొలవగలరు? మనం ఊహించడమే చేయగలం, గణించలేము. అందుకే అంతరిక్షంలోని అన్ని నక్షత్రాలు, గ్రహాలు, వాటి ఉత్పత్తి ఇవన్నీ ఆకాశంలోనే జరిగాయి, వాటిని ఏ మనిషి సృష్టించలేదు. ఆకాశాన్ని ఎవరు సృష్టించలేరు, అది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఆకాశమే పరమాత్మ, ఆకాశమే అన్నీ, ఆకాశమే సర్వశక్తిమంతుడు. ఆకాశం తనకు తానే ఎన్నో రూపాల్లో దర్శించుకోవాలనుకుంది, అందుకే ఈ సృష్టిని సృష్టించింది. ప్రకృతి అనేది ఒక మహత్తరమైన గ్రంథం, దీనిలో అనేక గ్రహాలు, చంద్రులు, సూర్యులు, నక్షత్రాలు ఉన్నాయి. వీటి అధ్యయనం ఒక్క జీవితంలో సాధ్యం కాదు. ప్రకృతిని ఏమైనా శాస్త్రవేత్త సృష్టించారా? లేదు. శాస్త్రవేత్తలు కేవలం ముడి పదార్థాలతో వస్తువులను తయారు చేయగలరు, కానీ ఆ ముడి పదార్థాలు ఎక్కడి నుండి వస్తాయి? అవన్నీ ప్రకృతి నుండే వస్తాయి. అందుకే ప్రకృతికి ఎవరూ సమానులు కాదు, అది సర్వోన్నతమైనది. మనమంతా ప్రకృతిని ధర్మంగా అందుకుని జన్మించాం. మన శరీరమే ఒక విధ గ్రంథం లాంటిది, ఆకాశంలో ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నది, అది అన్నీ మన లోపలే ఉన్నాయి. మనం బ్రహ్మాండానికి మాధ్యమం, అంతరిక్షానికి మాధ్యమం, ప్రకృతికి మాధ్యమం, రామ్ నారాయణ్ రామ్కు మాధ్యమం. ఇదే నిజమైన ధర్మం. మరి ఈ మానవ నిర్మిత ధర్మాలు ఎందుకు అవసరమయ్యాయి? మనం స్వాభావికమైన ధర్మంతో జన్మించాం, మరి ఎందుకు దానిని మరిచిపోతున్నాం? ఈరోజు మనందరం దారి తప్పిన వాళ్ళం. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి పోవాలి, జీవితం అంటే ఏమిటి, దీని ఉద్దేశం ఏమిటి అన్నీ మరిచిపోయాం. మన మీద మనకే స్పష్టత లేదు. మన జీవితంలో ఏమి చేయాలో కూడా తెలియక గందరగోళంలో ఉన్నాం. ఒత్తిడి, బాధలు, భయాలు, వీటిలోనే చిక్కుకుపోయాం. ఇలాంటి స్థితుల నుండి బయటపడేందుకు ధ్యానం సహాయపడుతుంది. మనం ధ్యానం చేసినప్పుడు మన లోపల ధ్వని శక్తి ఉత్పత్తి అవుతుంది, అదే వివేకం. అది మనకు సత్యాన్ని, అసత్యాన్ని, మంచిని, చెడును తెలియజేస్తుంది. ధ్యానంతో మనకు కొత్త శక్తి, జ్ఞానం, బుద్ధి లభిస్తాయి. ఇవే మన జీవితాన్ని ఒత్తిడి లేని జీవనంగా మార్చుతాయి, మన జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించగలుగుతాయి. ఇదే శక్తి మనకు మన గమ్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మనం మనలోని వివేకాన్ని వినడం, విశ్వసించడం మొదలు పెడతాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం రామ్ నారాయణ్ రామ్ అనే బీజ మంత్రాన్ని జపించడం. ఈ మంత్రానికి మనల్ని అర్పించాలి. ఈ బీజ మంత్రం తనలో అన్నింటినీ కలిపి ఉంచిన మహాశక్తి. ఇది పరిపూర్ణమైనది. మీరు మీ జీవితాన్ని మెరుగుపరచాలంటే వెంటనే ఈ బీజ మంత్రంతో మమేకమయ్యి మీకు, సమాజానికి శ్రేయస్సు పొందండి. రామ్ నారాయణ్ రామ్.